అప్పుడు ఎమ్మెల్యే సార్. రాములు. సార్ ఆయన సార్. కిడ్నాప్ చేద్దామని చూసారట కదా! లేదు సార్, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా అది 96లో వాజ్పేయి ప్రభుత్వం రెండో ప్రభుత్వం ఉంది సార్. ఫస్టు 13 రోజులో ఎంతనో అవును. ఒక ఆ ప్రభుత్వం నుంచి రెండోసారి ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా రేపో, ఎల్లుండో ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే సొంత ఊరు కాదు సార్ రాములు సార్, ఇదే ఊరు. హుహు. ఇంగా అంటే మేము ఎస్సీ మా క్యాస్టే ఆయన. హ్మ్. అయితే పంచకులలో ఎన్నికల బహిష్కరణ క్యాంపెయిన్ యొక్క టీవీ యొక్క ఛానల్ మేము యూజ్ చేస్తున్నాం సార్ వాస్తవికంగా. దళం అంతా గూడా. ఆ మాధవ్ గూడా ఉన్నాడు ఆ రోజు ఈడ. హ్మ్. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి మాధవ్. అయితే ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శిగా ఉండి రాష్ట్ర కమిటీ మెంబర్ గూడా మహబూబ్‌నగర్ జిల్లా బాధ్యతనే చూసేది. రాష్ట్ర కమిటీ మెంబర్ గూడా. అందులో భాగంగా ఇక్కడ ఏరియాను అబ్జర్వ్ చేయనీకి వచ్చిండాయన. వస్తే ఆయన గూడా ఉన్నాడు మా ఎంట. మేమున్నాం దళం. అయితే ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా వాళ్ళు టీవీ అరేంజ్ చేసి పబ్లిక్‌ని మొబిలైజ్ చేస్తుంటే వాళ్ళంతా మేము ఊర్లో క్యాంపెయిన్ లాగా తిరుక్కుంటూ వాళ్ళని పబ్లిక్‌ని తోలుకుతామని మేము తిరుగుతున్నాం. ఈయన జెండా పెట్టుకొని మంచిగా మైక్ పెట్టుకొని ఈయన మా దగ్గరకొచ్చి ఆడ స్పీడ్ బ్రేకర్ ఉంది సార్. మీరు ఈ పంచకుల ఊరు అవును. దాటిచ్చారు కదా! హ్మ్. ఆడ స్పీడ్ బ్రేకర్ ఉన్నది. మేము ఆ గేట్ కాడ నినాదాలు ఇస్తున్నాం. ఏది ఇట్లా ఎన్నికలు బహిష్కరించాలి అది ఇది అని ఏదో ఆ పార్టీ స్లోగన్స్ ఇస్తున్నాం. హ్మ్. ఇస్తున్న క్రమంలో లోపల సడెన్‌గా వచ్చి మా దగ్గర ఆ స్పీడ్ బ్రేకర్ చిన్నగా అయింది. ఆ! ఆ మీదికి దిగిపోయేసరికి మేము ఆ రోడ్ మీద పోతున్నా. లైట్‌లేసుకొని వస్తారు సార్ వాళ్ళు 7 గంటలకో, 8 గంటలకో. హ్మ్. అది అయితే ఎన్నికల యొక్క మైక్ గూడా ఏందంటే ఈ ఈ అనుమాన సమయాన్ని మీరు విన్నారు గదా! హ్మ్. అక్కడి వరకే బంద్ చేసుకున్నారు వాళ్ళు. హుహు. పాడుకుంటూ వచ్చింది. అక్కడి వరకే ఆ ఊరికొచ్చేసరికి అది గూడా సౌండ్ లేదు. ఆ! దానిలో భాగంగా ఆడికొచ్చిర్రు అది బ్రేక్ కట్ట దాడే దగ్గర సడెన్ చూసేసరికి జెండా పాతుకొని పోతుంది. డ్రైవర్‌కు ఇక్కడ మళ్ళీ తుపాకీ అంతే. పెట్టంగానే ఆపేసిండాయన. అవతల పక్క చూస్తే ఈయన రాములు ఉన్నాడు. సడెన్‌గా అంటే అతనికి తిరిగి "ఏం కాదుకో నీకేం కాదుకో" అని నేను ఒక మాట చెప్పి ఇంగ నా సంకకి తీసుకున్నా. ఇక గార్డ్ కూడా ఉన్నాడు. వెనక ఉంటున్నాడాయన. ఆ గార్డ్ ఉండా అంటే, "ఆ! ఉన్నాడు" అన్నా. దిగిండాయన ఇంగ. ఇక ఆయనకు వెనక ఓ ఇద్దరున్నారు నా ఎంట. నేనే అప్పుడు వాస్తవికంగా బాధ్యని. అయితే ఆ ఇద్దరు కూడా ఉరుకొచ్చి "ఏయ్! మీ తుపాకీ కిందే" అని వాళ్ళు స్లోగన్ ఇచ్చేసరికి ఆయన వెపన్ కిందేసి సరెండర్ ఇచ్చిండు. ఇమ్మీడియేట్‌లీ అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన సార్. కాకపోతే తీసుకపోయినాం. ఆయనకు కావాల్సినటువంటి మర్యాదగా మాధవ్ మంచి పొల్యూషన్ కలిగినటువంటి లీడర్ ఆయన. చెప్పగలిగిండు. హ్మ్. టోటల్‌గా అచ్చంపేట ఏరియా గురించి, కొల్లాపూర్ అంటే సంబంధం లేదు. కలవకుర్తికి కూడా అప్పుడు అచ్చంపేట నియోజకవర్గం ఉండే ఈ ఊరు గూడా. అవును. ఈ ఏరియాకును, ఆ ఏరియా గురించి అరెస్ట్‌ల గురించి, నిర్బంధాల గురించి మీరు కొంచెం ఆహ్, మొదట్ల మీరు రాజకీయాల్లోకొచ్చిర్రు. కాబట్టి మీరు ఇటువంటి విషయాలలో కొంచెం చర్య తీసుకోవాలని చెప్పేసి ఆయనకేదో ఉపశమనం జెప్పిండు. హ్మ్. చెప్పి ఆయనను పంపించే ప్రయత్నం చేసిండు. పంపించారు. పంపించారా? లేదంటే ఉంచారట కదా! లేదు కూర్చోబెట్టి మాట్లాడి ఇప్పుడు ఆ టీవీ ప్రోగ్రామ్ పోయింది. మొత్తం ఈయనని పెట్టుకొని కూర్చోబెడితే ఊరు మొత్తం వచ్చిర్రు ఆయన పార్టీ తరపున. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రభావం ఉన్నది. అవును. ఆ ప్రభుత్వం ప్రభావంలో భాగంగా చాలామంది ఆయనకు ఆ ఊరు ఏం చేస్తారు అనే బుగులుతోటి వాళ్ళు ఆయన కోసం వచ్చిర్రు వాస్తవికంగా. హ్మ్. అయితే వాళ్ళందరికీ ఎన్నికల బహిష్కరణ ఎందుకు చేస్తున్నాం అనే క్యాంపెయిన్ గురించి ఒక మాట. తర్వాత ఈయన చేయాల్సినటువంటి బాధ్యత ఏముంది? మీ అందరి మీద ఏం జరుగుతుందనే అణచివేత గురించి ఆయన చేసినటువంటి ఆరోపణలు. చేసి పంపించారా? పంపించేస్తా సార్. ఏమన్నారు రాములన్న? సరే సార్. మీరు చెప్పిన దాన్ని మేము తప్పకుండా పాటిస్తాం అనే విధంగా ఆయన చెప్పిండు. ఆ సమయ సందర్భంగా మాట్లాడి ఎళ్ళిపోయిండిగ. ఇంకా ఇంగ ఆ తర్వాత బాగా గుర్తున్న కేసులేమున్నాయండి మీకు? ఇప్పుడు వాస్తవికంగా నేను గవర్నమెంట్ తోటి హ్మ్, హమీ తుమ్మిగా పోరాడేంత పెద్ద పెద్ద దళాలలో పనిచేసింది లేదు. సింగిల్ షాట్ పెట్టుకొని ఎట్లకెళ్ళి తిరిగేది. ఎటువంటి కార్యక్రమాలు. నేను సంఘ సభ్యుల దగ్గర పోతే వచ్చే పోలీసోళ్ళనేసరికి పాదాలేమో ఉరికేటోడిని ఊర్ల. ఇప్పుడు నీతోని మాట్లాడుతున్నా సార్. ఎవరో అక్కడి నుంచి అకస్మాత్తు ఉరికొస్తాడు. ఆ! ఉరికొచ్చి వచ్చిర్రు ఆ బ్యాచ్‌లో అప్పుడు చాలా తిరిగేది వాస్తవికంగా. వచ్చేసరికి నేను ఎళ్ళిపోయేటోడిని. ఇలాంటి సంఘటనలు ఆ సంఘ సభ్యులు ఏం చేసేటోళ్ళంటే కొంచెం నన్ను ఆహ్, అవాయిడ్ చేసినట్టుగా ఇలాంటి తప్పుడు సమాచారాలు అప్పజెప్పి కొన్ని సందర్భాలు నేను ఒకసారి ఏం చేశానంటే ఆదిలాపూర్ ఊర్లోనే ఒక అబ్బాయి పాత సంఘ నాయకుడు. నాతో స్థాయిలో నా స్థాయి ఉన్నటువంటి మనిషి. అంత క్లోజ్‌గా ఇద్దరం దళ సభ్యుని నేను అందరితో సంఘ సభ్యులతోని అంత దోస్తాను లేకుంటోని. హ్మ్. అదున్నది. ఆ క్లోజ్‌నెస్ ఉన్నది. అయితే అక్కడి నుంచి ఉరుకొచ్చిన వాళ్ళ ఇంటికే పోయినా నేను అమ్మ అన్న ఏడికి పోయిండని వాళ్ళ తల్లిని అడిగిన. అడిగితే "ఓ నాన్న ఇప్పుడే ఇక్కడ బా" అని అన్నది. అంటే ఇంక సరేలే ఇట్లా కూర్చుంటమ్మా వచ్చేదగ్గర అని చెప్పి ఇట్లా కూర్చున్నా. కూర్చుంటే అక్కడి నుంచి రావడమే వచ్చిర్రు. నేను వచ్చింది ఆయనకి తెలవనే తెలవదు హ్మ్. వాస్తవికంగా. హ్మ్. అక్కడి నుంచి అనుకోని వచ్చిండో మరి నేను వచ్చినట్టు తెలిసి చేసిండే ఉపాయం తెలవదు గానీ అడ్డో చెప్పేసరికి ఏందంటే నేను ఉరికిన. ఆ! ఊరు దాటి ఆదిలాపూర్ ఊర్లోనే. ఆ! అవతలకి ఉరికి
మళ్ళా ఏం సప్పుడు లేదు, ఏం లొల్లి లేదు. మంది ఏందంటే పోలీసోళ్ళొచ్చేసరికి వామ్మో! వాయ్యో! అది ఇది అని లొల్లి పెడుతుంటారు జర కొంచెం గందరగోళంగా. అలాంటి సౌండ్ కూడా ఏది లేదు. అమ్మ! ఎవరు ఏం సప్పుడు చేస్తలేరు. ఏందో వచ్చిర్రా రాలేదబ్బా అని చెప్పి మళ్ళీ డౌట్ తోటి మళ్ళా సక్కగా ఇంటికొచ్చిన. ఆళ్ళింటికి. మంచిగా పండుకున్నాడు. ఓయ్ ఇక లేవు అంటే లేచిండు. అరే! మళ్ళొచ్చినా. ఏరిపోతే సరే ఇగ ఆడంగా ఈడంగా సదలంగా పడి నాకైతే దేవులాడొస్తున్నా. నాకెవరు కనిపియపా నీకేడ కనపడను నేనంటే. హ్మ్. ఇప్పుడే పోయిర్రు ఇక బ్యాచ్ అంటాడు. ఇంక దాన్ని మార్పు చేసే విధంగా మాట్లాడతా. అట్లా తప్పుడు సమాచారాలతోటి కొన్ని సంఘ సభ్యులతోటి మొత్తం మొదటి సంఘాలు ఈ సీనన్న పెట్టినటువంటివి, అశోకు ఈ ఐలయ్య పెట్టినటువంటి సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళ అనుభవం, వ్యక్తిగత అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా మళ్ళీ రికవరీ రీ మళ్ళీ సంఘాలని బలోపేతం చేయాలనేటువంటి క్యాంపెయిన్‌లో భాగంగా కొన్ని నిర్బంధ అయినటువంటి ఇవి అభిప్రాయాల్ని చూసినాను నేను. చవి చూసినా కానీ సంఘటనలో ఏ సంఘటనలో నేను పెద్దగా అలా లేదు. మీరు కొన్ని ఎన్‌కౌంటర్‌లు తప్పించుకున్నారట కదా! వాస్తవమే. ఇక్కడ చౌదరిపల్లి అని ఉంది సార్. ఈ పోల్కంపల్లి పక్కల. ఆ చౌదరిపల్లి అనేటువంటి ఏరియాలో మేము బుడశేలం కూడా పోతున్నాం. బుడశేల పండుకున్నారు వాళ్ళంతా కూడా ఒక దాదాపుగా 30 మంది దగ్గర. 30 ఎంతమంది అని అందరూ అర్థం తెలవనంత. ఈ కడీలంతా దగ్గరికొచ్చినాం మేము. సడెన్‌గా లేచిర్రు పల 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 కాలుస్తుర్రిగ. హ్మ్. సస్తిమానం ఒకటే ఉరకడం మళ్ళీ. ఇంక గంతే ఇంగ. ఇట్లాంటి సంఘటనలు ఇగో 3, 4 సంఘటనల 4, 5 సంఘటనలలో ఉండదు సార్ వాస్తవంగా. మరి రెండోసారి ఎందుకని మీరు బయటకొచ్చారు? రెండోసారి నేను వాస్తవికంగా అందరూ సరెండర్ అయ్యింది కూడా తెలిసినా కూడా నేనేం చేసినంటే నా మనసులో ఏమున్నది సార్ కరెక్ట్ చెప్తున్నాను. నేను పసి పాపని వదిలిపెట్టి పోయిన రోజే చనిపోయినా సరేలేదా అని నిర్ణయం చేసుకొని వెళ్ళిపోయినా. మా భార్య కూడా ఏం చేసిందంటే పసి పాపని వదిలిపెట్టినప్పుడు కూడా ఏందంటే సస్తామని తెలిసి కూడా నా వెంట వచ్చింది. పాపని వదిలిపెట్టిన రోజు. ఆ ఫీలింగ్స్‌తోని ఉన్నా సార్ వాస్తవికంగా. ఓహో! రావడానికి ఇంటికి రావడానికి మనసు మా భార్య కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది. నేను పసిపాప చనిపోయినా పర్వాలేదని ఎళ్ళిపోయినా. అలాంటి సందర్భంలో నేను ఇంటికొచ్చి సుఖంగా బతకాలో, లేపోతే ఇంకేదో రకంగా బతకాలనేటువంటి ఊహలకెళ్ళలే. ఇక చనిపోయినా పర్వాలేదు. ఒక్కనిగా సింగిల్‌గా ఒక 3, 4 నెలలు తిరిగినా సార్ అడవిలా. అయితే వీళ్ళందరూ లొంగిపోయారు. అప్పుడు రమాకాంత్, బాధ్యునిగా నన్ను ఏదో ఒరిస్సా రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ పెట్టిర్రంట నన్ను. ఆ ఒరిస్సా రాష్ట్రం పంపియనీకి ప్రకాశం వాళ్ళకి అప్పజెప్పిర్రు. ప్రకాశం వోళ్ళు నన్ను తీసుకుపోను వాళ్ళు ఎదురు కాల్పులు ఓసారి, 2 సార్లు జరిగినాయి. అక్కడ నుండి మిస్ అయిపోయి వచ్చి ఆయన ఉన్నోళ్ళు పక్కనున్నోళ్ళు నా దూరాన లొంగిపోయారు వాళ్ళు. నా ముంగలే ఎళ్ళిపోయారు వాళ్ళు. ఎళ్ళిపోతున్నామని. ఒకరో, ఇద్దరో, ముగ్గురో మిగిలిర్రు. అయితే అప్పుడు నేనక్కడున్నప్పుడే ఈ పంతు నాయకుడు యొక్క అవ్ ఇన్సిడెంట్ జరిగిందిక్కడ. అయితే అక్కడ కాంటాక్ట్‌లన్నీ మిస్ అయినాయి. ఒక 6 నెలలే ఉన్నా అక్కడ నేను. ప్రకాశం జిల్లాలో. అక్కడ పంపియడం కోసం. 6 నెలలుంటే పంపియలేకపోయిర్రు వాళ్ళు. ఆ కాంటాక్టు సందర్భంగా జరుగుతున్నాయా కాల్పులు? లేకపోతే వీళ్ళ ఎట్లా జరుగుతున్నాయో కాల్పులు జరుగుతున్నాయి. ఎదురైతున్నాయి. పోలీస్ కాల్పులు ఎదురైతున్నాయి. ఇక అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆయనను ఎవరో ఉండే ఒకాయన ఆయన పేరే ఉండే. ఆయన ఇగ ఉందాం మనం ఎంతకాలం ఉన్నా ఇగ ఇప్పుడు కాంటాక్ట్ లేవు ఏం లేవని లాస్ట్‌కి చెప్పేసిండిగ. ఆ ఎంటున్నోళ్ళు గూడా లొంగిపోయారు. కమాండర్ స్థాయి ఆయన ఒకాయన లొంగిపోయిండు. సబ్ ఇన్ స్థాయి ఆయన నల్గొండ ఆయన ఒకాయన లొంగిపోయిండు. హ్మ్. ఇగ నేను సింగిల్‌గా మిగిలిపోయినా. ఇగ కాంటాక్ట్ లేవని ఈయన చేతులెత్తేసిండు. ఇగ ఎన్ని రోజులుండబా ఇట్లా ఏం చేయాలా అది ఇది అని చెప్పేసి ఆలోచిస్తే ఈ పంతు నాయక ఇన్సిడెంట్‌లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యిర్రిట. ఓహో! వీళ్ళకి కాంటాక్ట్‌లుంటాయి. ఈ సాంబశివుడు ఇక్కడ ఉండుంటాడు గదా! ఎక్కడనో రాష్ట్ర కమిటీ స్థాయిలో ఉండే ఆయనప్పుడు. అయితే కాంటాక్ట్‌లు ఏమైనా కలవచ్చు. మరి నేను పోయి తెలుసుకొనొద్దునా అని ఆయనకున్న బాధ్యునికి చెప్పిన. అంటే "నువ్వు నిజంగా అక్కడ పోయి బయట వాళ్ళ కాంటాక్టు తీసుకురావడం కోసం యూజ్ అయితది. పోయి రాపో" అని చెప్పేసి నన్ను సింగిల్‌గా పంపించేసిండు. నేనొచ్చి ఒక నెల రోజులు ప్రయత్నం చేసిన. నెల రోజులు పని చేస్తే ఎవరు లేరు. ఎవరు లేరని మళ్ళా పోయి చెప్పేసిన. మళ్ళా పోయినా అక్కడికి. మళ్ళా పోతే ఏదైనా ఎవ్వరు ఇన్ఫర్మేషన్ ఈ చెంచోళ్ళు కూడా ఎవరు చెప్తలేరు. వాళ్ళు పోయినంక వీళ్ళకు చెప్పొద్దని చెప్పిర్రా తెలవదు నాకు. వాళ్ళు ఏడ ఉన్నది ఎవరు చెప్పరు. ఎవరుంటారు అంటే ఏమన్నా ఎవరుంటరు మీకే తెలుసు అంటరు. ఇంక నాకే తెలిసినట్టుగా వాళ్ళు మాట్లాడితే నేనే వాడిని కలవాలని ఇగ. వీళ్ళెవరు లేకుండా ఎళ్ళిపోయారు అప్పటికే. ఆ పంతనాయకుని ఇన్సిడెంట్ వెంటనే సరెండర్ అయిపోయిండు. ఆ ఇన్సిడెంట్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా. ఇగ ఎవ్వరు లేరబ్బా అని చెప్పేసి ఎవరన్నా ఉంటరేమో అని సింగిల్‌గా తిరుక్కుంటా దేవులాడి యాసకొచ్చి అక్కడ మళ్ళా ప్రకాశం వెళ్ళిపోయినా. ప్రకాశం వెళ్ళిపోతే ఆయన అంటే ఎన్ని రోజులు పట్టింది తిరగడానికి? ఎన్ని రోజులే సార్ ప్రకాశం. ఏరు దాటితే అవతల ప్రకాశం. ఆ! ఏరు దాటితే ఇవతల మహబూబ్‌నగర్ అంతే. ఆహా! ఒక ఏటు బుట్టి దాటితే అయిపాయే అంతే. అవతలకి పోతే ఏందంటే వాళ్ళ కాంటాక్ట్ పెట్టుకొనొచ్చిన నేను వచ్చేటప్పుడే. మళ్ళీ నాకు ఆ అడవి తెలవదు కరెక్ట్‌గా చెప్పాలంటే. ఇప్పటికి కూడా నేను అడవిలో పోతే కడవడిపోతా. హ్మ్. తెలవదు అడవి తెలవదు నాకు. ఆ! అయితే ఇగ నేను ఆయనకి కూడా తెలుసు. అక్కడున్న బాధ్యతకి తెలిసే వీళ్ళకి కూడా తెలుసు నాకు అడవిలో కడవడితే ఊకేనని. తెలవదు నాకు అడవి బాగా. ఇక నన్నేమైనా మనుషులెంట తోలుకపోతారో మనుషులెంట తోలుకొస్తారు ఒకవేళ. ఇక ఆయనకి చెప్తే ఆ ఏట్లకే వచ్చిండు. ఎట్లా కలుపుకున్నాడు మళ్ళా తోలుకపోయిండు. తోలుకపోతే మరి ఇట్లా ఆయన ఏం చెప్పిండంటే మరిగ అక్కడ కాంటాక్ట్ లేదు, ఇక్కడ కాంటాక్ట్ లేదంటే ఇంగ ఏమో మరిగ ఏమో కొంతకాలం నువ్వు అట్లే ఉండి అక్కడ
నువ్వు ఆ ఆర్గనైజేషన్‌లో ఉండు. నేను ఇక్కడ ఆయన కూడా సింగిల్ ఒకరో ఇద్దరు లేడీస్ ఉన్నారు. ఆయన ఉన్నాడు. ఆయన పేరేదో మర్చిపోయాను నేను. ఇక ఆయన ప్రకాశం జిల్లాలో నేను తిరుగుతుంటా. నువ్వు అక్కడ తిరుగుతుండు. ఇక నీవు లోకల్ పబ్లిక్‌తోని తెలిసినోళ్ళతో నీవు తిరుగుతుంటావు. నేను ఇక్కడ లోకల్ పబ్లిక్‌తో హ్మ్. నేను తిరుగుతుంటా అని ఆయన సజెషన్ చెప్తే, సరే అని చెప్పేసి ఇక్కడొచ్చి 3 నెల్లో, 4 నెల్లో తిరిగాను సార్ వాస్తవికంగా. ఏది నల్లమల ఫారెస్ట్‌లో ఒక్కనిగా సింగిల్‌గా. గుడిసెల కాడికి పోతే, "అన్న మీరుంటే వాళ్ళొస్తారు కాల్పులు చేస్తే, మీకోసం కాల్పులు చేస్తారు. మా పిల్లలతో సహా మేము చనిపోతాం" అని వాళ్ళు ఆడ ఉండనియ్యరు. ఒక్కడినే పోవాలి, అడవిలో ఉండాలి చెట్ల కింద. పగలంటే ఉంటా. నైట్ గూడా ఒక్కడినే ఉండాలి. నైట్ గూడా రానియ్యరు ఆళ్ళు. అన్నం అయితే పెడతాం. కానీ పక్కకుండాలి ఎక్కనో దగ్గర. ఇంగ అట్లా ఒక 3 నెలలున్నా సరే. అయితే నేను రాకపోవడానికి కారణం ఏందంటే, మా భార్య చనిపోవడం ఒకటి, బిడ్డ చనిపోయినా సరే నేను అని వదిలేసి వెళ్ళిపోయినా గదా! అరే వాళ్ళిద్దరిని ఆమె చనిపోయినా పర్లేదని అట్లా అనుకున్నా, ఈమె చనిపోయినంక గూడా నేను మళ్ళా వచ్చి నేను లొంగిపోయి బతకడంలో అర్థం లేదు. ఆల్రెడీ ఒకసారి లొంగిపోయినా. అనేక ఒత్తిళ్ళంటే ఇప్పుడు అప్పుడు నాకు ఒత్తిళ్ళనిపించినాయి. ఇప్పుడు అలాంటివి నేను ఈజీగా దాటేసి అవును. ఆహ్, మే నేను ఉండగలను. ఇక అవతలకు వెళ్ళిపోయి మళ్ళా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పేసి రాలేకపోయినా. లేకపోతే వాళ్ళు క్యాంపెయిన్ బ్యాచ్‌లలో భాగంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాచీలే అక్కడక్కడక్కడ ఎక్కడెక్కడున్నవో నాకు ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పకపోయేది. ఇక నేనేమైనా కొంచెం అన్నం ఆడుకొని తిని ఉన్న అడవిలో సింగిల్‌గా. ఉన్నంత క్రమంలో ఓ దగ్గర స్నానానికని 5 గంటలకేమో దిగిన ఏట్లకు. 8లకు కూడా కాకుండా 7 నుంచి జర రివర్స్ ఒక దారవాగ అని ఉంటది. ఆ దారవాగలో ఇట్లా ఎదురంతాయి నీళ్ళు. అదొక కిలోమీటర్ ఉంటాయి నీళ్ళు. 8 లోతుల. అందులోకొచ్చి ఒక్కడినే స్నానం చేస్తాను. స్నానం చేస్తున్న క్రమం లోపట వాళ్ళెప్పుడో చుట్టుముట్టిర్రు నన్ను. నేను అందులో స్నానం చేసుకుంటున్నా. స్నానం చేసి బయటికెళ్ళినా, కట్టుకున్నా, అంతా సిద్ధమై ఎళ్ళిపోదాం అనే మూమెంట్‌లోనే వాళ్ళందరూ ఎప్పుడు రౌండ్ చేసిర్రో చూసుకోలేదు నేను వాస్తవికంగా. వాళ్ళే ఒక దరికున్నటువంటి రాయిని కుప్పగూల్చిర్రిట. ఇయ్య సప్పుడా అని ఇట్లా చూసేసరికే ఈ అచ్చంపేట సీఐ కనిపిస్తున్నాడు. ఎవరు? అచ్చంపేట సీఐ మజ్జి సార్ అని ఉండే అప్పుడు. హ్మ్. ఆయన కనిపిస్తున్నాడు. అంటే వదిన అబ్బా! ఈ పోలీసులు ఇక్కడ తిరిగి చూసేసరికి మొత్తం దరివిద ఇప్పుడు ఎంత ఈ తుమ్మ చెట్టు దాదాపు చెప్పాలంటే ఒక 50 మీటర్ల పరిధిలో వెపన్స్ పెట్టుకొని నా మీద పెట్టుకొని నిలబడ్డారిగ. అది వాళ్ళు కూర్చుండ్రు అక్కడ పైన. వాయబ్బో! సార్ ఇగ నేను సరెండర్ అవుతున్నా అని ఇగ ఆయన సీఐ ఏం తెలవదు. వీళ్ళు కానిస్టేబుల్ అని ఎవరు తెలవదు. ఎవరెవరు ఏం తెలవదు. సార్ సరెండర్ అవుతున్నా మీరేమైనా చేయండి ఇగ అని చెప్పేసి ఏట్లో నిలబడ్డా సార్ ఇగ. అంటే భగవంతుడు నీకేం గాదు. పక్కకు నిలబడు. దూరం వచ్చి నిలబడన్నాడు. అంటే ఇంగ ఏదో బట్టలు సరిగ్గా కట్టుకొని వచ్చి ఇంగ పక్కన నిలబడితే, ఇగ హ్మ్. వాళ్ళొచ్చి ఎత్తుకుంటుర్రు సార్ ఇగ. నాకు వైబ్రేషన్ వచ్చి మామూలుగా వణుకుతలేను. హ్మ్. అయితే అప్పుడున్న టెన్షన్ అదే. ఇగ ఏం గాదుకో, ఏం గాదుకో అని ఈపు సపరిస్తుర్రు. నన్ను గుర్తుపట్టినారా ఆ మధ్యలో ఎవరెవరో ఏదో ఒక రకంగా మాట్లాడుతుర్రు. నేనెవరిని గుర్తుపడతా సార్ అప్పటికి ఆ టెన్షన్‌ల. నేను గుర్తుపట్టలేదు అని అన్నా. ఇంగ తర్వాత నిలబడి మాట్లాడని చెప్పి, "ఏం గాదుకో భగవంతు నా పేరు మజీద్ సార్. నా పేరు సత్యపేట సీఐ" అని ఆయన చెప్పిండు పరిచయం హ్మ్. ఆ రకంగా. అంటే, "సరే సార్ ఇగ ఏమో సార్ మీ ఇష్టం ఏమైనా చేయండి సార్" అని దండం పెడుతున్నా ఇగ. ఇగ నేనేం చెప్పాలో నాకు హ్మ్. అర్థమైతలేదు ఇగ. ఇక "ఏం కాదుకో నీకేం కాదుకో" అని చెప్పి ఇగ ఆయన ఎక్కడి నుంచో బోట్ తెప్పించిండు అక్కడికే. ఇంగ నీళ్ళకానే కదా నేనున్నది. హ్మ్. ఇంగ ఆడికి డైరెక్ట్ బోట్ వచ్చింది. ఆ బోట్‌లో ఏసుకొని ఇగ కొల్లాపూర్ తీసుకొనొచ్చారు. 11 అయింది రాత్రి. హుహు. 7 గంటలకు ఆడ నన్ను వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. చేసుకొని 7 గంటలకల్లా తీసుకొచ్చి నట్ట నడియట్లో ఒక పెద్ద గుట్ట ఉంటది. నడియట్ల. ఆడికొచ్చినంక ఆపిర్రు. ఆపి పెద్ద గుట్టెక్కిర్రు. అప్పుడు చారుసింహ మేడం సార్, ఎస్‌పీ. చారుసింహ మేడం జిల్లా ఎస్పీగా ఉన్నది. అయితే ఎస్పీకి ఇన్ఫర్మేషన్ చెయ్యొచ్చు అని నా ఊహ అంతే. అయితే ఆమె చెప్పొచ్చు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఏమన్నారంటే, "ఇగ బతికినవు పోరా ఇగ భగవంతుడు నువ్వు బతుకు ఉందిరా నీకు. భూమి మీద నూకలున్నాయిరా" అని ఇట్లా ఈ ఎనక వచ్చి ఊకే అది కొడుతుర్రు. నా ఈపు కొడుతుర్రు. ఆ! అయితే అప్పుడు నాకు అర్థమైందేంటంటే, ఓహో! ఎస్పీకి ఫోను చేసి మాట్లాడి పర్మిషన్ తీసుకొని నన్ను తీసుకుపోతున్నట్టుందని నా ఊహలకెళ్ళిపోయినా గంతే. ఇక ఆ రకంగా నన్ను తీసుకొని కొల్లాపూర్‌కొచ్చిర్రు. కొల్లాపూర్ కాగానే కొల్లాపూర్ పోలీసోళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు. అచ్చంపేట పోలీసులు, కొల్లాపూర్ పోలీసులే కమాండింగ్ అయ్యి నన్ను అరెస్ట్ చేసింది. హ్మ్. వాళ్ళెళ్ళిపోయారు. ఇక కొల్లాపూర్ ఎస్ఐను, అచ్చంపేట సీఐ ఇద్దరు కూడా తీసుకొని మహబూబ్‌నగర్ ఆఫీస్‌కు అదే రాత్రి తీసుకొని ఎళ్ళిపోయి, ఈ గెస్ట్ హౌస్‌లోకి తీసుకుపోయి ఆన్ల గెస్ట్ హౌస్‌లో వదిలేసిర్రు. "వండుకో, పడుకో ఏం కాదు, ఏం భయపడకు" అది అని చెప్పేసి ఇంక వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉన్నారు. ఇక ఉదయం ఇక మేడం ముంగల అటెండ్ చేసేస్తా. ఇక వితిన్ ఒక్క రోజుల ఇదంతా అయిపోయిందిగ. హ్మ్. ఇక 100 మంది విలేకరుల ముద్దల మాట్లాడిచ్చింది సార్ ఆ మేడం. అప్పుడు ఆయన ఓఎస్‌డీగా ఎవరున్నారంటే మహేష్ చంద్ర లడ్డా సార్ ఉన్నాడు సార్. కానీ ఆయనకు హిందీ మనిషి ఆయన. కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడిండు ఆయన.
నువ్వు ఎక్కడ ఎన్ని రోజులు తిరిగినావు, ఎక్కడెక్కడ తిరిగినావు అని ఆయన నోటుకుంటే ఆయన నాతోని మాట్లాడించిండు. ఆయన అడుగుతున్న క్వెషన్స్‌లలో నేను అన్ని సమాధానాలు చెప్పిన. వీటిని ఏది ఘోరంత సందుపోకుండా అడిగిండు ఆ సారు. హ్మ్. అబ్బా! ఇంత తెలుగు అసలు హిందీ మనిషి ఇంత తెలుగు ఇంత స్పష్టంగా ఇంత క్లూ ఎంత అంటే అబ్బబ్బా! డీప్‌గా లోపలికెళ్ళి ఎవరెవరిని ఏ టైంలో కలిసినట్టు స్థాయిలోకెళ్ళి మాట్లాడించి ఇంటర్వ్యూలో విలేకరుల ముంగల బహిరంగంగా మాట్లాడినప్పుడు. హ్మ్. ఇక నువ్వెక్కడి నుంచి వచ్చినావు? ఎప్పుడొచ్చినావు? ఎన్ని రోజులయ్యా తిరగబట్టి? ఏడేడ కలిసినావు? ఇవన్నీ మాట్లాడించిండు. మాట్లాడిస్తే ఇంక మాట్లాడినా. అట్లా గుర్తుండిపోయిండాయన. ఆయన ఏందంటే అంత డీప్‌గా మాట్లాడగలిగిండు. అయితే నేను ఇంటికొచ్చినంక గావచ్చు. ఒకసారి శ్రీశైలం భక్తులో లేకపోతే ఎవరో హనుమాన్ల భక్తులో అడవిలో కాడు పడి కింద మీద అయిపోయారు. అవును. అయిపోయినప్పుడు ఆ సారు అయితే అప్పుడు నాకు ఆ సారు గుర్తుండు గదా! అయితే ఆయన భక్తుల కోసం హెలికాప్టర్ తీసుకొచ్చిండా, ఎట్లనో తీసుకొచ్చి అదొక పేరు మంచి పేరు మాత్రం నా మైండ్‌లో అట్టే నాటుకపోయిందిగ. హ్మ్.